చూడదు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకంటే ముందు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. అంటే విషయం ఏంటంటే వడ్ల అంటే ఏవైనా వడ్లే, సన్నబి అయినా దొడ్డి అయినా వడ్లు వడ్లే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామంటున్నారు. ప్రైవేట్ వాళ్ళే 3000 క్వింటల్ చొప్పున సన్న వడ్లు కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 500 బోనస్ ఇస్తే కేవలం 2700 అవుతుంది. అంటే రైతులను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ఈరోజు దొడ్డు వడ్లు చాలా అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది. కాబట్టి ఏ రైతు అయినా తన లాభసాటి వ్యవసాయం చేస్తాడు కానీ నష్టం వచ్చేటువంటి పంటను ఏది కూడా చేయడు. కాబట్టి రైతులకు పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నిలవాలంటే వర్షాకాలము సరే, మనకు కొన్ని అవసరాల దృష్ట్యా పేద మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సన్నాలు పండించాలన్న విషయంలో రైతులు స్వాగతిస్తున్నాం. కానీ వర్షాకాలంలో మాత్రము సన్నపు వడ్లకు ఇచ్చి యాసంగిలో మాత్రం ఎట్టి పరిస్థితి దొడ్డు వడ్లకు బోనస్ అనేది ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే యాసంగి క్రమంలో నీటి ఎద్దడి తక్కువ ఉండడం వలన ఈ సన్నపు రకాలు పెట్టడం వల్ల పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది. దానివల్ల రైతుకు పెట్టుబడులు కూడా రావు. కాబట్టి ఏ రైతు అయినా లాభసాటి వ్యవసాయం చేస్తాడు. ప్రభుత్వాలు కూడా రైతుకు మేలు జరిగేటువంటి పనులను చేయాలి. పప్పు దినుసులు కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి దినుసులు ఉన్నాయి. అలాంటి దినుసు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బోనస్ ఇస్తలేదు? కేవలం ఈ చేతులు దుడుపుకోవడానికి సన్నపాట్లు ఇస్తామని చెప్పి బూటకు మాటలు చెప్తుంది. నీకు దమ్ముంటే కందులకు గాని, పెసలకు గాని, మినుములకు గాని, నువ్వులకు గాని, పల్లీలకు గాని రకరకాల పంటలు ఉన్నాయి, మెట్ట పంటలు. వాటికి బోనస్ ప్రకటించు. రైతులు సంతోషపడతారు, ఆనందం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ అబద్ధాల ప్రచారాలు, బూటకు మాటలు మానుకొని రైతు రాజ్యము ఏదైతే రైతులు బాగుపడే ప్రయోజనాలు ఉంటాయో అలాంటి విధానాలను ఈ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాస్, ఇక్కడ ఇంకొక విషయం. శ్రీనివాస్, గత ప్రభుత్వంలో ఏం చేయలేకపోయారు రైతులకు, ఈసారి రైతు ప్రభుత్వం అన్న పేరుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బోనస్ ఇవ్వలేదు, బట్ ఈసారి సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అంటే గతం కంటే కూడా రైతులకి ఈసారి కొట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైతులు అడగక ముందుకే బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి. సో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఒకసారి రైతుల నుంచి ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేస్తారా? శ్రీకాంత్, దాదాపు ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనైతే ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ ఇస్తామనేసి హామీ ఇచ్చింది. ఈ రెండు పార్టీల కంపారిజన్ ఎట్లా అనుకుంటారు మీరు? ఏ రకంగా గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ మార్పు కోరుకోవడం వలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఏదో చేస్తాడనే ఆశలో మాత్రం ఈరోజు రైతులు కానీ ప్రజలు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బోనస్ కూడా సన్నపు వడ్లకు ఇస్తామంటున్నారు. సన్నపు వడ్లు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళు 3000 రూపాయలు పెట్టి కొంటున్నారు కదా. నువ్వు 500 బోనస్ ఇవ్వడం వల్ల 2200 మద్దతు ధర ఉన్నది, కేవలం 2700 అవుతున్నది కదా. నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు. కాబట్టి వీళ్ళు మాటలతోటి మోసం చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ చేతులతోటి మోసం చేసింది. రైతులను వరి కళ్ళలలో అరిపోసలు పెట్టడం వల్లనే ఈ రోజు ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి ప్రజలను మోసం చేస్తే నెక్స్ట్ ఈ ప్రభుత్వాన్ని పొందబెడతారు. దాదాపు చూడొచ్చు శ్రీకాంత్, మీరు రైతులు చెప్తున్నది కూడా ఒకటి. గత ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో రైతులు మోసం చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఏదైతే ఎన్నికల సందర్భం ఇచ్చిన హామీలను మరిచి కేవలం సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఏ పంట సాగు చేసినా కూడా దొడ్డు వడ్లు కానీ, సన్న వడ్లు కానీ ప్రతి ఒక్క రైతు కూడా బోనస్ చెల్లించాలనేసి రైతులైతే డిమాండ్